దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసిన మరుసటి దినము శనివారపు దినాన మనము ఏమి జరిగిందని మనం ఆలోచన చేస్తే, మరి అరిమతయి యోసేపు అనేటువంటి యేసుక్రీస్తు వారికి రహస్య శిష్యుడిగా అతను మరి పేరుగాంచిన వ్యక్తి. ఆయన అనుసరిస్తూనే ఉన్నాడు కానీ రహస్యముగా అనుసరిస్తూ ఉన్నాడు. అతను మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుంచి మనము మరి అక్కడ ఆ వాక్య భాగాన్ని చదివినట్లయితే, అతను తొలిపించుకున్నటువంటి మరి సమాధిని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇతను ఏమాత్రము భయపడలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారితో నడిచిన శిష్యులు మరి ఆయన్ని ఎరిగినటువంటి వారు అందరూ దూరముగా పారిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఇతను ధైర్యము చేసి పిలాతునొద్దకు వెళ్ళి మరి యేసు దేహాన్ని నాకు ఇమ్మని అడిగినప్పుడు మరి ఆయన అంగీకరించినట్లుగా మనం చూస్తాం. ఆ దేహాన్ని దింపి మరి తను తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో మరి క్రొత్త నార బట్టలు చుట్టి అని అక్కడ వ్రాయబడి ఉన్నది. మరి సుగంధ ద్రవ్యములు పూసి మరి ఆయన మరి దేహాన్ని ఆ సమాధిలో ఉంచడం జరిగింది. ఇక్కడ మనం అరిమతయి యోసేపును గురించి ఆలోచన చేసినట్లయితే, అతడు ధనవంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు. రహస్య శిష్యుడిగా అక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. ఇతని ప్రవర్తన మంచి ప్రవర్తన గలదిగా ఉంది. మరి అతను సజ్జనుడని, నీతిమంతుడని మనం చూస్తాం. లోక సువార్త 23:51లో మనం చూస్తాం. తగ్గింపు గలవాడుగా మరి మంచి స్థానాన్ని ఘనతను పొందినవాడిగా మరి మనం చూస్తాం. ఇతను దేవుని కొరకు కనిపెడుతూ ఒక ఆశను కలిగి ఉన్నాడు. ఇతను దేవుని కుమారుడే. మరి ఇతను చెప్పినట్లుగా మరి నిజంగా లేస్తాడు అని ఒక నమ్మిక కలిగి ఆ దేహాన్ని తీసుకువెళ్ళి మరి ఆ సమాధిలో ఉంచుకున్నాడు. తన కొరకు అది చేయించుకున్నాడు. మరి ఆ క్రొత్త సమాధిని మరి తన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆయన ధనవంతుల సమాధిలో ఉంచబడ్డాడు. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19లో మనం చూసినట్లయితే మరి అక్కడ రాయబడిన మాట, మరి మన కొరకు మరి నిత్య జీవము ఇవ్వడానికి అని వ్రాయబడి ఉంది. ఆయన ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ ద్వారము గుండా మనం ప్రయాణించాలి అని వ్రాయబడి ఉంది. అరిమతయి యోసేపు మరి నిత్య జీవానికి వారసుడిగా ఉన్నాడు. అక్కడ ఆ సమయంలో నికోదేము గారు ఉండడం కూడా మనం గమనిస్తాం. అయితే దేవునిపై భక్తి, దేవునిపై ప్రేమ మరి గుండెల్లో దాచుకున్నాడు అతను. మరి ఎలాంటి ప్రేమ, ఎలాంటి భక్తి మనము కనపరుస్తూ ఉన్నాము. దేవుని కొరకు ఏదైనా ఒకటి చేయగల వారముగా ఉండాలని క్రీస్తు ప్రభు మనల్ని కూడా కోరుతున్నాడు. అలాంటి మంచి జీవితం మనందరము కలిగి ఉండులాగున ఆత్మదేవుడు సహాయాన్ని అనుగ్రహించునుగాక. కృప మనందరికీ